ఆకాశంలో సగం అవకాశాలలో సగం అన్నట్టుగా మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారులా. ఇక రాజకీయాలలో సుతం మహిళలు గట్టిగానే రాణిస్తున్నారు. కానీ స్థానిక సంస్థలనైతే 50% స్థానాలల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పీటేసిండ్రు. కాకుంటే ఆడాడ మాత్రం వాళ్ళు ముంగట పడకుండా కట్టుకున్నోళ్ళే అడ్డుపడుతున్నారులా. దీంతోటి గీడ ఎట్లా గడబిడైందో చూడుండ్రి. ఎవరొచ్చి కూర్చున్నా కూడా వెనకాల కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక్కడ కూర్చొని అయితే చేయలేము. వేరే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు, అందరు కాలం ఉంటారు. అంటే ఇప్పుడు సర్పంచ్ కాలం కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలా అంటే ఈడ జరిగిన గడబిడకు కారణమేందంటే మండల పరిషత్లో జరిగిన సమావేశానికి సర్పంచులకు బదులు సర్పంచుల భర్తలు హాజరుపడ్డారట. అగో గట్లెట్లుంటదని అన్న ప్రశ్నిస్తే ఈ మీటింగ్ కు హాజరుపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సారు ఎవ్వలైనా రావచ్చు గాని వెనకాల కూసోవాలే, వాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఉంటదని అన్నాడు. దీంతోని ఆగో అట్లెట్లా అంటారు, ఎవరైనా రావచ్చు అంటే రేపటి సండి ఎంతో మంది వస్తారు, అట్లొచ్చుడు పద్ధతేనా అని గరమయ్యటాలకు గడబిడ గట్టిగానే అయ్యింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల సమావేశాన్ని ప్రత్యేకాధికారి జేసీ అధ్యక్షతన ఏర్పాటు చేసిండ్రు. ఈ సమావేశానికి మహిళా సర్పంచ్లతో పాటుగా వాళ్ళ భర్తలు కూడా హాజరుపడ్డారు. దీంతోని కొండల్ యాదవ్ అనే ఈ సర్పంచ్ అభ్యంతరం చెప్పిండు. సర్పంచులు కానోళ్ళు బయటికి పోవాలనంటే లొల్లి బగ్గనే అయ్యి బయటికి పోయిండ్రు. అటెంక ఎమ్మెల్యేతో పాటుగా మల్ల లోపలికొచ్చిండ్రు. దీంతోని మల్లోపారి గడబిడ గట్టిగానే అయ్యింది. సిఏ రఘువీరారెడ్డి సారు సముదాయించుట్లా సల్లవడ్డది లొల్లి. ఇదిట్లుంటే మొన్నట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ ఆఫీస్లా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మండల అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుతం మహిళా సర్పంచులకు బదులు వాళ్ళ భర్తలు హాజరుపడ్డారు. కాకుంటే వాళ్ళంతా కారు పార్టీ లీడర్లు కాబట్టి ఎమ్మెల్యే సాబు వాళ్ళని ఏమనలేదు. ప్రోటోకాల్ ముచ్చట్లు ఏం గింత ఇటమటమైనా లొల్లి పెట్టే ఎమ్మెల్యే సాబు ఈడ మాత్రం మహిళా సర్పంచుల భర్తలొచ్చినా ఏమనకపోవడేందని చేతి పార్టీ లీడర్లు అనబట్టిండ్రు. మొత్తానికైతే పార్టీ ఏదైనా లీడర్లు ఎవరైనా ఆయనోళ్లకు ఆకుల్లా కానోళ్ళకి కంచాలల్లా అన్నట్టుగానే చేస్తున్నారు పోన్రి. మరిగా నిజంగా మహిళలకు కేటాయించిన స్థానాలల్లా ఆలనే కూర్చొనిచ్చి అసలైన మహిళా సాధికారత కోసం ఎప్పుడు ముంగట పడతారో ఏందో పోన్రి లీడర్లు.